ఫ్రెండ్స్, మీరు బాగుండ్రా? నేనైతే బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. చూడండి, నేను నూడిల్స్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఫస్టే ఒక డేక్షాలో వచ్చేసి వాటర్ పోసి అది కొంచెము బాగా కాగినాక అనేక వచ్చి నేను నూడిల్స్ వేసుకొని అది కొంచెం మెత్తగా ఉంటే చాలు. చూడండి, నేను ఈ మాదిరిగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్ ఉంది కదా, ఆనియన్ వేసుకొనేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. అది బాగా ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్. ఆనిక చూడండి, క్యారెట్ స్లైస్ కట్ చేసుకొని, మళ్ళీ పొటాటో ఉంది కదా, అది కట్ చేసుకున్నాను. ఆనిక గుడ్డు ఉంది, ఒకే ఒక గుడ్డు వేసుకున్నాను. చూడండి, ఇట్లా బాగా ఉడికింది ఫ్రెండ్స్. చేతిలో చూసినాను. అది వచ్చేసి నేను వచ్చేసి ఇదంతా ఎత్తుతా, నీళ్ళు ఉండకూడదు. ఎత్తి మనం ప్యాన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. గుడ్డేసినాను కదా, అది నూనెలోనే బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇది వచ్చేసి ఇది జీలకర్ర, మళ్ళీ వచ్చి జీలకర్ర పొడి, ఆవాల పొడి, మెంతుల పొడి, కారము, మళ్ళీ వచ్చి నూడిల్స్ మసాలా ఉంది కదా, అది వేసుకొనేసి అని బాగా ఫ్రై చేసి అది బాగా కలపాలి. అని లాస్ట్‌లో నేను సాల్ట్ వేసుకున్న, తగినంతగా సాల్ట్ వేసుకొని చూడండి ఇట్లా అయింది. ఇట్లా బాగుంటది. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా చేసుకొని తింటే బ్రేక్‌ఫాస్ట్ బాగుంటది ఫ్రెండ్స్. దీనికి టమాటో సాస్ అన్నా, మళ్ళా వచ్చేసి నేనైతే కర్డ్ ఉంది. కర్డ్‌లో కూడా తింటే బావుంటది ఫ్రెండ్స్. లాస్ట్‌లో వచ్చేసి నేను కొత్తిమీర ఉంది కదా, అది కట్ చేసి ఏసుకున్నాను. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా 10 నిమిషాల పని ఇది. చూడండి, ఈజీలో చేసుకోవచ్చు. ఇట్లా చేసుకొని తింటే బాగుంటది. ఇది టమాటా కెచప్ ఉన్నా గూడా బాగుంటది దీంట్లో కాంబినేషను. చూడండి, తయారైంది.